ఈరోజు ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేకపోతే అమ్మ పప్పుచారు చేసింది. పప్పుచారు ప్లస్ అప్పడాలు బాగుంటుంది. పప్పుచారు ప్లస్ ఆమ్లెట్ ఇంకా బాగుంటుంది కదా. అయితే ఈసారి నార్మల్ ఆమ్లెట్ కాకుండా కొంచెం డిఫరెంట్గా మసాలా ఆమ్లెట్ ట్రై చేద్దామని అయితే ఫిక్స్ అయ్యా. దానికోసం ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో 2 ఎగ్స్ని అయితే బీట్ చేసుకున్నాను. నెక్స్ట్ అందులో ఉప్పు, కారం, పసుపు, కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని లంప్స్ లేకుండా కలుపుకున్నాను. నెక్స్ట్ స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆ తర్వాత కట్ చేసుకున్న ఆనియన్, మిర్చి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ అందులో 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు అండ్ కొంచెం ధనియాల పొడి వేసుకొని ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలుపుకున్న ఎగ్స్ని అయితే ఇందులోకి వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత క్యాప్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ వదిలేయండి. ఈలోపు ఇంట్లో ఏదో సౌండ్ వస్తుందని వెళ్ళి చూస్తే లోపలికి కోత వచ్చింది. ఇంకా దాన్ని ఎలాగోలా బయటికి పంపించి దానికి 2 జామకాయలు ఇస్తే తింటూ కూర్చుంది. నేను దాన్ని క్యాప్చర్ చేసుకుంటూ ఉన్నా. ఆమ్లెట్ పెట్టిన విషయమే మర్చిపోయినా. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే నా ఆమ్లెట్ అయితే మాడిపోయింది. కాకపోతే టేస్ట్ అయితే బాగానే ఉంది.